పంజాబ్ హర్యానా సరిహద్దుల్లోని శంభు బోర్డర్లో యుద్ధ వాతావరణం నెలకొంది. పంజాబ్ నుంచి వస్తున్న రైతులను ఢిల్లీ వైపు వెళ్లనీయకుండా శంభు సరిహద్దుల్లో అడ్డుకుంటున్నారు హర్యానా పోలీసులు, కేంద్ర భద్రతా సిబ్బంది. ట్రాక్టర్లలో అక్కడికి చేరుకున్న రైతులు బ్యారికేడ్లని దాటుకుని హర్యానాలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతకుముందు పంజాబ్ నుంచి వేలాదిగా తరలివచ్చిన రైతులపై శంభు సరిహద్దుల్లో టియర్ గ్యాస్ ప్రయోగించారు. డ్రోన్లను ఉపయోగించి మరీ రైతులపైకి టియర్ గ్యాస్ వదిలారు. టియర్ గ్యాస్ ప్రభావంతో అటు ఢిల్లీలోకి రైతులు ప్రవేశించకుండా అన్ని వైపులా బ్యారికేడ్లు, ఇనుప కంచెలు, రైతులు రోడ్డుపై పరుగులు తీశారు. సిమెంట్ దిమ్మలు, కాంక్రీట్ స్లాబులతో కేంద్ర బలగాలు ఏర్పాట్లు చేసుకున్నాయి. శంభు, బహదూర్గర్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లోని అప్సరా బోర్డర్, గాజీపూర్ సరిహద్దుల్లో ఎటు చూసినా తుపాకులు పట్టుకున్న భద్రతా సిబ్బందే కనిపిస్తున్నారు. ఇదే విషయంపై డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ అందిస్తారు. ఢిల్లీలో పరిస్థితులు ఏంటి గోపి ప్రస్తుతం? ఢిల్లీకి సుమారు 219 కిలోమీటర్ల దూరంలో ఈ రైతు ఉద్యమం ఉంది. ప్రస్తుతం పంజాబ్ హర్యానా సరిహద్దుల వద్ద, శంభు సరిహద్దుల వద్ద ఉద్రిక్తకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. రైతులు ఇటు బలవంతంగా రైతులను నిలువరించేందుకు వచ్చిన బ్యారికేడ్లను తొలగిస్తూ ట్రక్కులు, ట్రాక్టర్లతో అక్కడ ముఖ్యంగా ఢిల్లీ వైపుకి వచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. హర్యానా మీదుగా ఇటు ఉత్తరప్రదేశ్ బోర్డర్ మీదుగా ఇటు ఢిల్లీలోకి రావాల్సి ఉంది. సో ఇంకా 200 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం ఈ రైతు ఉద్యమం అనేది ఢిల్లీకి దూరంలో ఉంది. సో ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల వద్ద అయితే అదనపు భద్రతా బలగాలను మోహరించారు. ఇటు ఢిల్లీ వైపు వచ్చేందుకు రైతులు ప్రయత్నిస్తుండడంతో ముఖ్యంగా రైతుల్లో ఒకవేళ ఢిల్లీ వైపు వస్తే కనుక పరిస్థితి చేదాటిపోకుండా ఉండేందుకైతే ఢిల్లీలో చర్యలు తీసుకుంటున్నారు. ఎర్రకోటని మూసివేయడం జరిగింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటు శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని గతంలో ఎర్రకోటకు సంబంధించిన ఆఫీసుల్ని ధ్వంసం చేయడం జరిగింది. రైతులు వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా, రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా కిసాన్ పరేడ్ నిర్వహించడం జరిగింది ట్రాక్టర్లతో. ఆ సందర్భంగా ఎర్రకోట వద్ద పరిసరాల్ని, కార్యాలయాల్ని ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎర్రకోటని మూసివేయడం జరిగింది. అలాగే ఢిల్లీలో సున్నిత ప్రాంతాలైన ఇటు ఇండియా గేట్, అలాగే రాష్ట్రపతి భవన్, ఇటు పార్లమెంట్, ఈ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా భద్రతను మోహరించడం జరిగింది. సో ఇంకా ఢిల్లీకి చాలా దూరంగా ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఢిల్లీలో కొంత ట్రాఫిక్ ఆంక్షల్ని సడలించారు. గాజీపూర్, టిక్వీ, అలాగే సింగు బోర్డర్ వద్ద ట్రాఫిక్ ని అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ఎటువంటి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు. ఎందుకంటే ఈ రోజు ఉదయం 10 గంటలకి పంజాబ్ లో ఈ ర్యాలీ ప్రారంభమైన వెంటనే ఢిల్లీ సరిహద్దుల్ని మూసివేసిన పరిస్థితి ఉంది. సో వాహనదారులు 6-7 గంటల పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సో ప్రస్తుతం గాజీపూర్ బోర్డర్ అయితే తెరవడం జరిగింది. వాహన రాకపోకలను అనుమతిస్తున్నారు. కానీ ఇటు పంజాబ్, హర్యానా సరిహద్దుల మధ్య మాత్రం కొంత ఉద్రిక్తకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముగ్గురు కేంద్ర మంత్రుల బృందం ఒకసారి సంప్రదింపులు కూడా జరిపింది, చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఒక కొలిక్కి రాలేదనుకోవాలా? మళ్లీ రైతులు ఎందుకు ఈ విధంగా ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం వచ్చిందనుకోవాలి? నిన్న రాత్రి సుమారు 6-7 గంటల పాటు కేంద్ర మంత్రుల బృందం రైతు సంఘాల నాయకులతో చర్చలు జరపడం జరిగింది. ప్రధానంగా 3 ప్రధాన డిమాండ్లు, ఇటు ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సులకు అనుగుణంగా పంటల మద్దతు ధరకు సంబంధించి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్, అలాగే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలన్న డిమాండ్, దేశవ్యాప్తంగా రైతులందరికీ రుణమాఫీ చేయాలన్న డిమాండ్ తో పాటుగా ఇటు విద్యుత్ సవరణ బిల్లుని పూర్తి స్థాయిలో ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ కూడా ఉంది. సో ఈ 3 ప్రధాన డిమాండ్ల పట్ల కేంద్రం సానుకూలత వ్యక్తపరచకపోవడంతో ఈ రైతులు తమ ఢిల్లీ చలో నిరసన కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి నిర్ణయించుకున్నారు. సో ఇంకా దీనికి అనుగుణంగా ఇంకా చాలా డిమాండ్స్ ఉన్నాయి రైతు సంఘాల నాయకుల వద్ద. ముఖ్యంగా మన్రేగాని, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేయడం, అలాగే ప్రతిరోజు కూడా 700 రూపాయల వేతనం ఇవ్వడంతో పాటుగా 200 రోజులకి ఈ వ్యవసాయ పని దినాలని పెంచాలన్న డిమాండ్ ఉంది. అలాగే లఖీంపూర్ కేరీ బాధిత కుటుంబాలకి, రైతు కుటుంబాలని ఆదుకోవాలని డిమాండ్ ఉంది. అలాగే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకి పరిహారం ఇవ్వాలి. అలాగే రైతులపై కేసులను ఎత్తివేయాలి. అలాగే WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ తో ఉన్న స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి వాటిని రద్దు చేసుకోవాలి అన్న డిమాండ్లను కూడా వినిపిస్తున్నారు. సో ఈ డిమాండ్లన్నిటికీ కూడా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని డిమాండ్లకి సానుకూలత వ్యక్తపరిచినప్పటికీ ప్రధాన డిమాండ్ అయిన పంటలకు మద్దతు ధరకి
చట్టబద్ధత, అలాగే ఇటు రుణమాఫీ, విద్యుత్ ముఖ్యంగా సవరణ చట్టాన్ని అందులో ఉన్న ఒప్పందాలని రద్దు చేసుకోవడం, ఇటువంటి అంశాలకు సంబంధించి కేంద్రం సానుకూలత వ్యక్తపరచుకోవడంతో ప్రస్తుతం రైతులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే రైతుల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరును కూడా తీవ్రంగా రైతు సంఘాలు ఖండిస్తున్నాయి. టియర్ గ్యాస్ ను ప్రయోగించడం, డ్రోన్ల ద్వారా టియర్ గ్యాస్ ని ప్రయోగించారు. రైతులందరినీ కూడా చెల్లాచెదురు చేసి వారిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. సో దీన్ని తీవ్రంగా రైతు సంఘాలు అయితే ఖండిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే మరోమారు ఏమన్నా మాట్లాడే అవకాశం ఉందంటారా? రైతు సంఘాలతో చర్చలు ఇంకోసారి జరిగే అవకాశాలు ఈ రోజు ఏమన్నా కనిపిస్తున్నాయా అక్కడ? చండీగఢ్ లో చర్చలు జరుగుతున్నాయి. నిన్న చండీగఢ్ లో చర్చలు జరగడం జరిగింది. ఒకవేళ రైతు సంఘాల నాయకులు మేము చర్చలు ప్రభుత్వం ఎప్పుడు పిలిచినా మేము చర్చలకు సిద్ధం అని చెప్పి రైతు నాయకులు చెప్తున్నారు. అలాగే ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇది ముఖ్యంగా ఎంఎస్పీకి చట్టబద్ధత కానీ రుణమాఫీ కానీ ఇది కేంద్ర ప్రభుత్వం ఒక్కటే చేసే అంశం కాదు, రాష్ట్రాలతో కూడా చర్చించాల్సి ఉంటుంది. చట్టాలకు సంబంధించిన అంశం. సో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించాల్సిన అవసరం ఉంటుంది. దీనికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం ఇవ్వాలని మేము కోరుతున్నాం. ముఖ్యంగా జాతీయ స్థాయిలో ఇటు స్పైస్ బోర్డ్ కి సంబంధించి ఇటు పసుపు అలాగే మిర్చి పట్లకు సంబంధించిన జాతీయ కమిషన్ కూడా ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా ఉంది. సో అనేక అంశాలు రాష్ట్రాలతో కూడా ముడిపడి ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించాల్సి ఉంది. చట్టాలు చేయాలంటే సో దానికి సమయం ఉంటుంది. సో మాకు కొంచెం సమయం కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కోరుతుంది. ఈ లోపు ఒక కమిషన్ వేయడం కానీ, కమిటీ వేయడం కానీ, అందులో రైతులకు ప్రాతినిధ్యం కల్పించడం కానీ, ఇటు సంయుక్త కిసాన్ మోర్చా అలాగే పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘ్ నుంచి పేర్లను సూచిస్తే కనుక ఒక కమిటీ ద్వారా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అయితే నిన్న ఏకాభిప్రాయం కుదరలేదు. ఇటు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు అలాగే రైతులతో జరిపిన చర్చలతో. సో అందుకే ముఖ్యంగా 6 నెలలకు సరిపడా రేషన్ కూడా ముఖ్యంగా రైతులు ఇది భారీ ఉద్యమాన్ని సుదీర్ఘకాల ఉద్యమాన్ని చేయాలని చెప్పి ముందస్తుగానే నిర్ణయించుకున్నారు. అందుకే 2500 ట్రాక్టర్లలో పంజాబ్ నుంచి భారీగా 6 నెలలకు సరిపడా కావాల్సిన సామాగ్రిని ఇటు వంట సామాగ్రి కానీ అలాగే నిత్యావసరాలు కానీ, డీజిల్, ఔషధాలు వీటన్నిటిని కూడా ట్రక్కుల్లో నింపుకుని ఆ ట్రక్కుల్ని ఆవాసాలుగా మార్చుకుని ఢిల్లీ వైపుకు ముఖ్యంగా కథం తొక్కుతున్న పరిస్థితి ఉంది. సో అయితే వారిని ఢిల్లీ సరిహద్దుల వరకు రాకుండా ఇటు ప్రస్తుతం హర్యానా సరిహద్దుల్లోనే కేంద్ర బలగాలు వాటిని నిలువరించడం జరిగింది. గతంలో వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా హర్యానాలో వాళ్ళని నిలువరించకపోవడంతో ఇటు ఢిల్లీ చుట్టుపక్కల బార్డర్ మొత్తాన్ని కూడా వాళ్ళు ఆక్యుపై చేసి నిరసన కొనసాగించారు. సో ఇప్పుడు ఆ విధంగా కాకుండా కేంద్ర బలగాలని ముందస్తుగానే అప్రమత్తం చేయడంతో భారీ స్థాయిలో బెటాలియన్లను అక్కడ మోహరించడంతో ప్రస్తుతం రైతులనైతే హర్యానా పంజాబ్ బార్డర్స్ వద్ద నిలువరించడం జరిగింది. అయితే దీని వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కూడా ఉంది, కావాలనే రైతులను రెచ్చగొట్టి ఈ విధంగా చేస్తుంది అన్న ఒక విమర్శలు కూడా ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఎంఎస్పీకి సంబంధించి గతంలో మోడీ ప్రభుత్వం రాకముందు ఈ 10 ఏళ్లలో భారీ స్థాయిలోనే పంటలకు మద్దతు ధర పెంచామన్న అంశాన్ని వివరిస్తూనే రైతుల డిమాండ్లన్నింటినీ కూడా చర్చించేందుకు, వాటిని సానుకూలంగా పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిరసనలు, ఆందోళనలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో ఇది సరైన తీరు కాదు, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పి కేంద్ర మంత్రులు చెప్తున్నారు. సో మళ్ళీ రైతులతో, రైతు సంఘాల నాయకులతో చర్చలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే అది ఈ రోజే జరుగుతుందా, రైతులు తమ ఉద్యమాన్ని విరమించుకుంటారా ఈ రోజుతో అనేది అయితే స్పష్టత రావట్లేదు. ఎందుకంటే ఢిల్లీ వైపు వచ్చేందుకే రైతులైతే మొగ్గు చూపుతున్నారు. వాళ్ళకి కావాల్సిన 6 నెలలకు కావాల్సిన సామాగ్రి సరంజామాతో ఢిల్లీ వైపుకి వస్తున్నారు. అయితే ఢిల్లీ సరిహద్దుల్లో మళ్ళీ ముఖ్యంగా అష్టదిగ్బంధనం చేసేందుకు, తమ డిమాండ్లను సాధించుకునేందుకు మేము మా పోరాటాన్ని కొనసాగిస్తాం. ఎన్ని బ్యారికేడ్లు వేసినా వాటిని బద్దలు కొట్టుకుంటూ ముందుకు వెళ్తామని అయితే రైతు సంఘాల నాయకులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో అయితే కొంత ఉద్రిక్తకర పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. థ్యాంక్ యూ గోపి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. కీప్ వాచింగ్ 10 టీవీ, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.